ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. 23వ తారీఖు దాకా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. వారాహి హోమంతో పాటు చండీ హోమం కూడా జరుగుతోంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు ఉదయం జరుగుతాయి. వారాహి హోమం అయిన తర్వాత డైరెక్ట్గా శోభం చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. సన్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ స్ట్రెంగ్త్. మౌనంగా కాలం గడపాలి, సహనంతో కాలం గడపాలి, గౌరవ మర్యాదలు భంగం లేకుండా ఉండాలి. చిన్న చిన్న విజయాలు వస్తూ ఉంటాయి. ఉన్న దాంతో తృప్తి పడాలి. ఆత్మవిశ్వాసం మంచిది, అతి విశ్వాసం పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం కోసం ఎక్కువ శ్రమ పడాలి. ఎదుటి చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఒక మాట అంటే ఎదుటి 4 మాటలు అంటారు. 4 మాటలు పడడానికి సిద్ధపడితేనే ఒక మాట అనాలి. గుర్తుపెట్టుకోండి. మీ నుంచి రియాక్షన్ వచ్చేది ఇంత, మీ రియాక్షన్, కానీ వచ్చే రియాక్షన్ ఇంత. దాన్ని తట్టుకోవాలి అంటే ఏమీ అనద్దు, మౌనాన్ని ఆశ్రయించండి. భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటూ ఉంటాడు. మనం చేసే ప్రతి పని కూడా. ఈవేళ బాగుంది, ఎప్పుడు చేసిన పుణ్యఫలం వచ్చింది, ఈవేళ ఇబ్బంది పడుతున్నారు, ఏదో కర్మ అనుభవిస్తున్నాం, ఇలా అనుకోవాలి తప్ప ప్రతిదానికి ఎవరిని కూడా రియాక్ట్ అవ్వద్దు. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో మన సమాజాన్ని ఉద్ధరించడం, మార్చలేం. మన పని మనం చేసుకోవడం తప్ప. కొన్ని సందర్భాలు మన పని మనం కూడా చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. కాలానుగుణంగా నడుచుకోవాలి. దొరికిన సపోర్ట్ని వినియోగించుకోవాలి. మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ డెవలప్మెంట్, దాని మీద దృష్టి పెట్టండి. చుట్టుపక్కల విషయాలు తలదోచవుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఊహించిన చికాకులు, అకస్మాత్ ప్రయాణాలు, కొంతమందికి అనారోగ్యాలు, ఇలాంటి ఖర్చులు అయ్యి. ప్రస్తుతంకి వస్తే నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. స్థిరమైన వృద్ధి ఉంటుంది. సాఫీగా జీవితం సాగిపోతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉండవు. మీరు ఏదైనా సమస్య మీరు క్రియేట్ చేసుకుంటే తప్ప సమస్య క్రియేట్ అవ్వకుండా చూసుకోండి, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ కప్స్. ఏ పని చేసినా కానీ దీర్ఘాలోచన ఉండాలి. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏదైనా అమ్ముతున్నారు, కొంటున్నారు, ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్, ఓ 10 ఏళ్ళు ఎలా ఉంటుంది, 15 ఏళ్ళు ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ మీ లైఫ్ మీద, మీ ఫ్యామిలీ మీద ఏ రకంగా ఉంటుంది అనేది ఆలోచించుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ రకమైన అలవాటు చేసుకుంటే బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎస్ ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా వరల్డ్ బాగానే ఉంటుంది. గౌరవవేతలు భంగం ఏమి ఉండవు. ఎవరు ఎలా ఉన్నా కానీ, ఎవరు ఏమన్నా కానీ మీ గౌరవం మీరు కాపాడుకుంటూ ఉంటారు. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ పెద్దవాళ్ళకి సపోర్ట్ మీకు ఉంటుంది. వ్యవస్థలో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో సపోర్ట్ ఉంటుంది. అందువల్ల మీకు ఏ సమస్య వచ్చినా కానీ మీరు ముందుకు వెళ్తారు. అలాగే మీకుంటే ఓపెన్ మైండ్, మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే విధానం, ఎక్స్ప్రెస్ చేసే విధానం, మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఈ సమయంలో ఎదుటి వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అయ్యేలాగా ఉంటాయి. అందువల్ల బాగుంటుంది, పర్వాలేదు. సమస్యలు ఉంటాయి, మీరు సమస్య కొని తెచ్చుకోవద్దు, అంతే. ప్రశాంతంగా ఉంటే మౌనం, చిరునవ్వు అన్నిటికీ సమాధానం. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్డ్స్. ఉద్యోగం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగం లేని వాళ్ళకి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. సొంతంగా చిన్న చిన్న కన్సల్టేషన్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అడ్వైజర్స్గా ఉండే వాళ్ళకి, ఇలాంటి జాబ్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. కొత్త అవకాశాలు క్రియేట్ అయ్యి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు మాత్రం తీవ్ర మానసిక ఒత్తిడి, భయం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఉద్యోగం ఉంటుందా, పోతుందా, లే ఆఫ్ వస్తుందా, ఏమవుతుందో తెలియని అయోమయానికి గురవుతూ ఉంటారు. 23, 24 తారీఖులకి 4వ నెల చివరిలో కొంత అనుభవం వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం చేస్తే గట్టిగా ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కొంత ఇబ్బంది కనబడుతుంది. మీకు చెప్పినది మొట్టమొదటి మనం గొడవ పడద్దు, అనవసరంగా మాట అనద్దు అని ఆడవాళ్ళకి కనబడుతుంది. ఈ బ్యూటీ పార్లర్ ఇలాంటివి ఉంటాయి కదా, మీరు కొత్త ట్రయల్స్ ఏం చేయొద్దు. మీరు కొత్త ప్రోడక్ట్ ట్రై చేస్తే స్కిన్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, పెద్ద గొడవ అయిపోతుంది. అందువల్ల
మీరు తెలిసిన వాళ్ళకే వర్క్ పెట్టుకోండి, తెలిసిన వాళ్ళకే మీరు సర్వీస్ ఇవ్వండి. బ్యూటీ పార్లర్ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, మగ్గం వర్క్స్ కానీ అటువంటి కొన్ని, ఎందుకంటే కొన్ని బట్టలు కాస్ట్లీ బట్టలు ఉంటాయి. ఎవరో కొత్త వర్కర్ కూడా పాడు చేస్తే ఆ చీర మీద కొని వాళ్ళు కొత్తది నష్టపోయే అవకాశం, కొన్ని 10,000 20,000 పోయినా కానీ పర్వాలేదు, కానీ దుష్ప్రచారం అయిపోతుంది. వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, పాడు చేస్తున్నారు పని అని చెప్పని క్యాటరింగ్ వర్క్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా దృష్టిని నమ్మించి మోసం చేస్తారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాట్స్, ఊహించిన ఖర్చులు వస్తాయి. మీరు ఒక రకమైన ఖర్చు కూడా ఇంకో రకమైన ఖర్చు వస్తుంది. అకస్మాత్ ప్రయాణాలు, ఆరోగ్యాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రయాణం కోసం ఊహించిన ఖర్చులు వస్తాయి. ఏదో మీరు ఢిల్లీ ట్రిప్ వేసుకున్నారు, మీరు కాశీ వెళ్ళారు, సగం వెళ్ళకి ఎవరు సిక్కేరు వెనక్కి వచ్చామంటారు. ఈ ఫ్లైట్ టికెట్ డబ్బులు అన్నీ పోతాయి, వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది, ఎక్కువ డబ్బు పెట్టి టికెట్ కొన్ని వెనక్కి రావాల్సి వస్తుంది. ఈ రకమైన ఇబ్బందులు, ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉంటుంది. హై ప్రెస్టస్, మీరు ఆడవారైతే మీరు మగవారైతే మీ ఇంట్లో ఆడవారికి కొంత ఆరోగ్య సూచన కనబడుతుంది. ముఖ్యంగా మాతృస్థానం కొంత బలహీనంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నా కానీ కొంత, అంటే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు ఏమైనా ఉన్నా కానీ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీరు ఆడవాళ్ళైతే మీకే, మీరు మగవాళ్ళైతే మీ భార్య, మీ పిల్లలు, మీ అమ్మగారు ఎవరైనా కానీ. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? స్టార్, ఎవరి పనులు తలతో వచ్చద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు, అడగకుండా ఏది చేయవద్దు. మీకు మొట్టమొదటి చెప్పాం కానీ మనకి ఓ మాట అంటే 10 మాటలు అంటారని, అందువల్ల ఎవరిని ఏమీ సలహాలు ఇవ్వదు, మీ పని మీరు చేసుకోండి అంతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? టవర్ గార్డెన్ చూసుకోవాలి. 4 ఆఫ్ సోర్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, సంతాన పరంగా ఎలా ఉంటుంది? హీరోఫాంట్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్, మగవారు బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. 20వ తారీఖు తర్వాత పూర్తి అనుకూలత ఉంటుంది. అంతా కూడా పనుల్లో సక్సెస్ వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలన్నీ బాగుంటాయి. ఆడవారికి ఉద్యోగాలు చేసేవాడు ఎవరినంటే కొంచెం ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత జాగ్రత్తగా చేసినప్పుడు కూడా గుర్తింపు గౌరవం లేక మానేయాల్సి వస్తుంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు 20-21 తారీఖులో జాగ్రత్తగా ఉండండి. సాఫ్ట్వేర్ జాబ్ ఎస్కలేషన్స్ లేకుండా చూసుకోండి. లేకపోతే కొంత ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది లేదు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు మేనేజ్ చేయలేక ఉద్యోగం బ్రేక్ తీసుకుందామని ఆలోచించే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. వైవాహిక జీవితం బాగానే ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. సంతానం కూడా బాగుంది, గుర్తింపు గౌరవాలు వస్తాయి. సంతానానికి పూర్తి అనుకూలత అంతా సంతానం కూడా చాలా బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకి ఒక తెలియని ఆందోళన ఉంటూ ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తారో తెలియని అయోమయం గురవుతూ ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సలహాలు తీసుకోండి. 3వ వారం అంతా కూడా ముఖ్యమైన నిర్ణయాలు 3వ వారంలో వాయిదా వేయండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్స్, శ్రవణం వాడికి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్స్, ధనిష్ట వాడికి ఎలా ఉంటుంది? 1, 2 పాదాల వరకు చాలా కరెక్ట్. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీ మనోధైర్యానికి, సాహసానికి పరీక్ష కాలంగా ఉంటుంది. తెలియని శత్రుతో పోరాడతారు. మీ మనోధైర్యాన్ని చూపించుకోవాలి. నిరాధారణ ఆరోపణలు కొన్ని ఉంటాయి. ఏదో ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఏదో 10,000 కోట్లు తినేసారంటే 10,000 కోట్లు తినేటువంటి మాటల, దానికి ఎన్ని ప్రూఫ్లు కావాలి, కానీ సమాధానం చెప్పరు. వాళ్ళు ఎత్తలేదని చెప్పి ఇప్పుడు ఏదో ఫ్రాడ్ జరిగింది, అవతల వాళ్ళు ఒప్పుకోరు, అది ప్రూవ్ చేయాలి. వీడు ఆరోపణ చేసిన వాళ్ళు ఈ రకంగా ధైర్యంగా ఉండాలి. మీరు చెయ్యని పని, అనని మాట, చెయ్యని తప్పు చేసేదని డైరెక్ట్ టార్గెట్ చేసి మొహం మీద అంటూ ఉంటారు. ధైర్యంగా ఎదుర్కోండి, సహనంతో ఉండి సమస్యను పరిష్కారం చేసుకోవాలి. లేదు అనవసరం ఆందోళన పెట్టుకుంటారు, ఆందోళన పడద్దు. శ్రవణం అంటే జాగ్రత్తగా ఉండండి. మీ విద్యా విజ్ఞానం తెలివి మీకున్న ఆలోచన దొంగిలించేవాడు మీ చుట్టూ ఉంటారు. మీకు ఏదో కొత్త ఐడియా, ఏదైనా బిజినెస్ ఉంటే కొత్త ఐడియా వస్తే వెంటనే అందరికీ చెప్పకుండా దానికి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు చూసుకుని మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ ఐడియాలు పక్క వాళ్ళకి ఇవ్వకండి. ధనిష్ట వాడికి కాలం స్తబ్దంగా ఉంటుంది, ఏ నిర్ణయాలు తీసుకోలేరు, సామాన్యంగా సాగిపోతుంది. అది గొప్పగా మార్పులేమో ఉండవు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాడు ఏం చేయాలి? హెల్మెట్ దత్తాత్రేయుని జపం చేసుకోండి. మీ గురువు గారి బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోండి. శ్రవణం వాడు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్, ఓం నమః చండికాయ నమః, చండీ మౌన మంత్రం జపం చేసుకోండి. ధనిష్ట వాడు ఏం చేయాలి? డెవిల్ గార్డెన్ తీసుకోవాలి. జస్టిస్, అధర్వుడు భద్రగాడి జపం చేసుకోండి. హ్రీం షం భక్ష జ్వాలాదిపే కరాళ దుష్టే ప్రత్యేక క్షం ముంపడు, ప్రత్యేక కవసం చదువుకొని బాగుంటుంది. ఈ పరిహారం 17 జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ చూడండి. శుభం.